జయర్భద భద్రకాళి మాత నమో నమ. జగన్ది డబల్ మైండ్ గేమ్ ఎట్లుంటుందంటే, వెన్నుపోటు పొడిచింది ఆయనే. వాళ్ళ తండ్రికి చెడ్డ పేరు తెప్పించింది కాదని, తన తల్లిని, సొంత చెల్లిని కూడా తనకి ఎక్కడ మళ్ళా అడ్డొస్తారని వాళ్ళందరూ బయటకు పంపించింది కూడా మనం తెలుసుకోవాలి. ఈరోజు లక్ష్మీపార్వతి గురించి మాట్లాడదాం. లక్ష్మీపార్వతి ఎంత ఒక అరాచక శక్తి. ఆయన మధ్యలో వచ్చి ఆయన జీవిత చరిత్ర రాస్తని చెప్పి ఎన్టీఆర్ జీవితం లాస్ట్లో మచ్చ తెచ్చింది. ఆయన ఇంతవరకు చాలా పవిత్రంగా ఉండే ఆయన్ని అంత లాస్ట్లో చాలామంది చీదరించుకునే తర్వాత కొద్దిగా అదొక చిన్న మచ్చ. ఒకవేళ ఆ రోజు రామారావు గారు మళ్ళా పార్టీ చంద్రబాబు డైరెక్ట్ పోలేదురా, పార్టీ ఆమె చేతిలోకి వెళ్ళిపోతుందని అందరూ కలిసి నిర్ణయం అది. ఇది తెలియకుండా గతంలో మన ఇప్పుడుండే యువకులకి ఏం తెలుస్తుంది? వెన్నుపోటు అంటే ఇప్పుడు చూపించాడు చూడు. మా ఆయన తండ్రి పేరు చెడిపి తర్వాత ఇప్పుడు చెల్లెళ్ళు అక్కడ ఎట్లా చూసినారు, ఆడవాళ్ళ పట్ల ఎట్లా గౌరవాలు ఉన్నాయి, అన్నీ చూపించినాం కదా. హీరోయిన్ ఆమె ఎవరు రకరకాలుగా ఎట్లా బెదిరించి వాళ్ళు లొంగి లేకుంటే ఎట్లా క్వారీలు కానీ ఎట్లా తీసుకున్నారా, బెదిరించి పార్టీలు ఎట్లా చేసినారు, అన్ని రాజకీయాలు చూపిస్తున్నాడు మన నాన్న. ఎరుభోగసంత్రాల కాలం రా ఇది. అన్ని వెంటనే పనిష్మెంట్ ఇస్తాడు. మరి అనుకుంటారు, ఏం స్వామి నువ్వు చంద్రబాబు పక్క మాట టీడీపీ వారే ధర్మం ఎక్కడుంటే అక్కడ మాట్లాడతాడు. మా నాయన కంటే ధర్మం నీకేం తెలుస్తుందా? శివుడాజ్ఞ లేని ఏదైనా జరుగుతుందో? నాలుగోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే ఏదైనా కారణం ఉంటుందా? అలా జలపూరిలో అంత ఎత్తులేసినాక హార్ట్ అటాక్కే పోతారు మనిషి సత్యవుడైతే. మళ్ళీ ఆ రోజు ఆయన కాపాడి ఈ రోజు వరకు ఇంకా ఉపయోగించుకుంటానంటే ఇంతకంటే ఇంకేం కావాలా? ఈరోజు ఆయన బతికి జైలు నుంచి వచ్చేటప్పుడు ఎంత మంది నిరాజనాలు పడ్డారు. ఇది చాలదా ఇంకా శివుడు మెప్పుకునేది? మళ్ళీ అదే మీరు మెచ్చిన నాయకుడు 5 ఏళ్ళు కంప్లీట్ అయిన 6వ సంవత్సరంలో ఎందుకు ఆయన కాపాడలేకపోయినాడు భగవంతుడు? ఎందుకు ఆయన అంత దుర్మరణం పాలండి? అదే తెలుసుకోవాలి మనం. ఇవన్నీ తెలుసుకుంటూ ఊరికే మాట్లాడద్దండి. ఈ రాజకీయం మాట్లాడేది నేనే, కర్మ సిద్ధాంతం చెప్పేది నేనే, జరిగిపోయి చెప్పేది కూడా నేనే. భవిష్యత్తు ఇదంతా మా నాయన వీరభద్ర ఛానల్ ద్వారా మా నాయన నాకు అవకాశం ఇచ్చినాడు కాబట్టి భోజనం చేస్తున్నాడు. ఈయన వినొచ్చు, లేకుంటే నోరు ముచ్చుకొని కూర్చునవచ్చు. రాజకీయాలకు ఎవడు మాట్లాడాలా? రాజకీయాలు ధర్మం తెలిసినోడు మాట్లాడాలా, నిస్వార్థంగా ప్రజలకి సేవ చేయాలా, ప్రజలకి ఏ విధంగా మన భవిష్యత్ తరాలు దిద్దాలనే వాళ్ళే మాట్లాడాలా. ఇక్కడ ఊడిగాలు చేసుకుంటే కుల రాజకీయాలు, మత రాజకీయాలు, వ్యక్తిగత ప్రేమలు ఉండేవాళ్ళు ఎవడు మాట్లాడకూడదు. ఇది వీరభద్రని హెచ్చరిక. మనకే గ్యారంటీ వారెంటీ లేదు. ఏం మాట్లాడతారు? ఇది ఎందుకు తెలుసా? నేను వీడియోలు పెట్టేది మీలో మార్పు కోసం కాదు, హెచ్చరికలు ఇవి. మన ఆయన జరిగిపోయి చెప్పేటప్పుడు కర్మ సిద్ధాంతం ప్రకారం ఏమేమి నష్టాలు వస్తాయి, కష్టాలు వస్తాయని తెలుపుతున్నాడు. మీ శరీరం ఎందుకు రోగాలు ఎక్కువవుతున్నాయో తెలుసా? మాంసం తినడం వల్ల. ఒక జీవన సంపద తింటే అవసరం తగులుతుంది. రెండోది, ధర్మాలు పాటించకుండా పాటిస్తే వానికి పనిష్మెంట్ ఉంటుంది. ఈరోజు నువ్వు ఎన్నుకునే ధర్మంలో కోరలను పట్టుకొని ఎట్లా నలిగిపోతారో పెద్ద భీష్ముడు అట్లా వాళ్ళు, మీరు కూడా సరైన నాయకుని ఎన్నుకునేదానికి చేసుకోవాలా. ఇంక రాను మీలో ఇంకేం లేదు. మీరు గొర్రెలాగా అమ్ముడిపోతున్నారు కాబట్టి మా నాయన వస్తున్నాడు వీరభోగ సంతానం వచ్చి దుష్ట శిక్షణ చేస్తూ IPS IAS పాలిస్తాడు. జై వీరభద్ర.